నిన్న మనం చూసాం కదా, తుని గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న చిన్న పిల్లపై నారాయణరావు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యాచారానికి పాల్పడిన నారాయణరావుకు టీడీపీకి సంబంధం లేకపోయినా అతను టీడీపీ మనిషి అంటూ టీడీపీ వారే దగ్గరుండి ఇలాంటివి చేయిస్తున్నారంటూ వైసీపీ వారు ప్రచారం మొదలుపెట్టారు. అయితే నారాయణరావును పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుండగా వారి నుంచి తప్పించుకుని పారిపోతూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జరిగిన వెంటనే వైసీపీ సోషల్ మీడియా నాలుక మడతేసింది. టీడీపీ వ్యక్తిని కాస్త దళిత వ్యక్తిగా మార్చేసింది. దళితుడైన నారాయణరావు మృతి పట్ల అనుమానాలున్నాయని, దళితులపై టీడీపీ దాడి చేస్తుందంటూ మరో రాగం అందుకుంది. ఇక్కడ వైసీపీ వారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, పాపం ఆ చిన్నారి కూడా దళిత బాలికే. మరి ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారో ప్రజలే అర్థం చేసుకోవాలి. మన రాష్ట్ర ప్రజల్లో కులాభిమానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కులాల మధ్య విద్వేషాలు పెంచితే సులువుగా ఓట్లు పడతాయనేది జగన్ భావన. అదే అతని రాజకీయం కూడా. విద్వేషంతో ఉన్నవాడు విచక్షణతో ఆలోచించడు. కాబట్టి కమ్మలకు కాపులకు, కాపులకు దళితులకు, మాలలకు మాదిగలకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి వారిలో వారు కొట్టుకునేలా చేస్తే తనకు మేలు జరుగుతుందనే కుటిల వ్యూహాన్ని జగన్ అమలు చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.